మామ పుష్ప 2 నుంచి ట్రైలర్ అయితే వచ్చేసింది. ట్రైలర్ అయితే ఒక్క ముక్కలు చెప్పాలంటే పగిలిపోయిందని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. దీని గురించి మనం ఫుల్గా డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ఛానల్ కన్నా కొత్తగా వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసింది. ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. ఇందులో జగపతి బాబు గారు యాక్ట్ చేస్తున్నారు. ఇది కొంచెం సర్ప్రైజ్గా అనిపించింది. ట్రైలర్ స్టార్టింగ్లోనే జగపతి బాబు చెప్తున్న డైలాగ్ చాలా బాగుంది. పుష్పరాజ్కి డబ్బు అంటే లెక్కలేదు, తనకి ఎదురొచ్చే వాళ్ళంటే అసలే భయం లేదు, అంటే తను ఏ రేంజ్లో ఎదిగాడు, సిండికేట్ని ఏ విధంగా రూల్ చేస్తున్నాడు అనే విషయం మనకు అక్కో డైలాగ్తో అర్థమవుతుంది. ఇందులో నాకు బాగా నచ్చింది ట్రైలర్ కట్ భయ్య. చాలా అంటే చాలా బాగా చేశారు. చాలా యూనిక్గా ఉంది. చాలా బాగా నచ్చింది నాకు. ఒక మూవీకి సీక్వెల్ వస్తుందంటే ఆ మూవీ మీద మంచి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, అలాగే మంచి క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ని అయితే పుష్ప టీం అయితే ఎక్కడ ఊనికుండా మంచి అంటిపెట్టుకుందని చెప్పొచ్చు. మనకు ఫస్ట్ వచ్చిన టీజర్ నుంచి, పోస్టర్స్ నుంచి, సాంగ్స్ నుంచి హైప్ని ఎక్కడ కూడా కంట్రోల్ అయితే చాలా మంచి బ్యాలెన్స్ చేసింది. ఇప్పుడు వచ్చిన ట్రైలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. హైప్ని అయితే ఎక్కడ ఊనియకుండా కంట్రోల్గా చాలా బ్యాలెన్స్ చేశారు. దీనిలో పుష్ప టీం అయితే చాలా అంటే చాలా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. కానీ ట్రైలర్లో మాత్రం మూవీ స్టోరీ అయితే ఇక్కడ రివీల్ చేసే ప్రయత్నం అయితే చేయలేదు. మనం థియేటర్లో మాత్రం ఫుల్ మీన్స్ అని చెప్పొచ్చు. మామ ఇందులో ఫైట్ సీన్స్ మాత్రం చాలా కొత్తగా డిజైన్ చేసినట్టు. అందులో పుష్పరాజ్ తాడు పట్టుకొని రౌడీస్తో ఫైటింగ్ చేస్తున్నారు కదా, చాలా కొత్తగా ఉంది. చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇంకోటి మన జాతర సీక్వెన్స్ గురించి కొంచెం వెయిట్ చేస్తున్నాం. ట్రైలర్లో కూడా మనకు కొన్ని సీన్స్ అయితే చూపించారు. జాతర ఫైట్ మనకు 15 to 20 minutes ఉంటుంది. దానికి 60 కోట్లు అయితే ఖర్చు పెట్టారు. అంటే 15 to 20 minutes జాతర సీక్వెన్స్కి 60 కోట్లు ఖర్చు పెడితే మూవీ మీద ఇంత బడ్జెట్ ఉంది, మూవీ మీద ఇంత హైప్ ఉంది, మూవీ కోసం ఎంత కష్టపడ్డారో మనకు అర్థమవుతుంది. మామ నాకు ఇందులో కొన్ని షార్ట్స్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. మేబీ మీకు కూడా నచ్చవచ్చు. ఒక్కొక్క టైటిల్ కార్డ్ పడుతుంది, ఒక్కొక్క షార్ట్ ఉంది కదా, నాకైతే పిచ్చి నచ్చినాయి. చాలా బాగుంది. అది సుకుమార్ గారి యూనిక్ స్టైల్ అయితే మనకు ఆ షార్ట్లలో కనిపిస్తుంది. అలాగే పుష్పరాజ్ కొట్టిన డైలాగ్ కూడా కొత్తగా అనిపించింది. పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అనే డైలాగు. అలాగే మామ ఈ డైలాగ్ విన్న తర్వాత నాకు పుష్ప 3కి ఈ డైలాగే లీడ్ ఇచ్చే అవకాశం ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పుష్ప 2లో నేషనల్ స్మగ్లర్గా ఉండి పుష్ప 3లో మనకు ఇంటర్నేషనల్ స్మగ్లర్గా మారే అవకాశం ఉంది. ఈ డైలాగ్ పుష్ప 3కి లీడ్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఎందుకంటే మూవీ టీం ఆల్రెడీ కన్ఫర్మ్ చేసింది పుష్ప 3 ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి. పుష్ప 2 భారీ హిట్ అయితే మేబీ నెక్స్ట్ డే పుష్ప 3 స్టార్ట్ చేయొచ్చు, లేదా కొంచెం గ్యాప్ తీసుకునే సరే పుష్ప 3 అయితే ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి పుష్ప టీం అయితే ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేసింది. ఈ మూవీ నుంచి డీఎస్పీ గారు తప్పుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఏదైనా చేంజ్ వచ్చి మూవీ డిసప్పాయింట్ చేస్తుందేమో చిన్న భయం ఉండేది. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా కుమ్మి పారేశారని చెప్పొచ్చు. తమన్ గారు అయితే ఇచ్చి పారేశారు. ఎక్కడ మనకు కొంచెం కూడా డిసప్పాయింట్ చేసే విధానం అయితే లేదు. లాస్ట్లో బన్వర్ సింగ్ సికవాతో వచ్చిన సీన్ అయితే కొంచెం కామెడీ అనిపించింది నాకైతే. పుష్ప అంటే ఫ్లవర్ అంటే కాదు, ఫైర్ అంటే కాదు, వరల్డ్ ఫైర్ అని చెప్పేసి అది ఇంకా కొంచెం బాగా అనిపించింది. ముఖ్యంగా ఇందులో బన్వర్ సింగ్ సికవాత్కి పుష్పరాజ్కి మధ్య వచ్చే ఫైట్ సీన్స్ కోసం అయితే ఈగర్లీ వెయిటింగ్ మామ. ఆ గన్స్ ఫైట్ కూడా చాలా కొత్తగా ఉంది, నాకైతే బాగా నచ్చింది. అది వీళ్ళ మధ్య అయితే వారు మామూలుగా ఉండదు, మనం థియేటర్లో దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. మామ బన్వర్ సింగ్ సికవాత్ పుష్పరాజ్ మీద గెలిచారా లేదా, ఏ విధంగా రివెంజ్ తీర్చుకున్నాడు అనేది మనం థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. December 5కి థియేటర్ అయితే బ్లాస్ట్ అయిపోతున్నాయి. ఈ మూవీ కోసం ఎంతమంది ఈగర్లీ వెయిటింగ్, ఈ ట్రైలర్ ఎంతమందికి నచ్చింది డెఫినెట్గా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.